నేల, నీరు వ్యవసాయానికి ప్రధాన వనరులు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి అనుకూలించకపోయినా రైతు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే తప్పనిసరిగా భూసార పరీక్షలు, నీటి పరీక్షలు చేయించుకొని అందుకు తగ్గట్లుగా పంటలను ఎన్నుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. ప్రస్తుత వేసవి కాలం పంటలు పూర్తయి పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే చెరువు పూడికతీత పనులు చేస్తూ ఉంటారు. అనాదిగా చెరువు మట్టిని పొలాలకు సేంద్రియ ఎరువుగా ఉపయోగించడం అలవాటుగా వస్తోంది. చెరువులు పూడిక తీయగా వచ్చే ఈ మట్టి అనేక పోషకాలను కలిగి ఉండటంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదై ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరీక్ష చేయించుకొని తోలించుకోవడం మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలేవో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో 48% ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఎర్ర చెలక నేలలు, ఎర్ర గరప నేలలు మరియు ఎర్ర దుబ్బ నేలలు. ఈ 3 రకాల ఎర్ర నేలల్లో కూడా ఈ యొక్క ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల వివిధ రకాలైన సమస్యలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేంద్రియ కర్బనం తక్కువగా ఉండటం, ఈ నేలలో ఇసుక శాతం ఎక్కువగా ఉండడం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి తక్కువగా ఉండడం, దాంతోపాటు ఈ యొక్క పోషకాలను కూడా గ్రహించే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క ఇసుక నేలలో ఈ లభ్య భాస్వరం, పొటాషియం లాంటి పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాల స్థాయి కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క పంటల దిగుబడి అనేది తక్కువగా వస్తుంది. సో ఇలాంటి నేలల్లో ఇసుక నేల యొక్క రంధ్రాల పరిమాణాన్ని, ఈ యొక్క ఇసుక నేల యొక్క క్రమబద్ధీకరించడానికి ఈ యొక్క ఒండ్రు మరియు బంకమన్ను ఎక్కువగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని వేసుకోవడం చాలా లాభదాయకం. ముఖ్యంగా ఈ చెరువు మట్టిలో ఒండ్రు మన్ను, బంకమన్ను అనేది అధికంగా ఉంటుంది. సో ఈ ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే ఈ యొక్క చెరువు మట్టిని ఈ ఇసుక ఎక్కువగా ఉండే ఎర్ర నేలలకు వేయటం ద్వారా నేలలో ఉండే రంధ్రాల పరిమాణాన్ని క్రమబద్ధీకరించుకోవచ్చు. దీంతోపాటు ఈ యొక్క నీటిని పట్టి ఉండే శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన తెలంగాణలో 45,000 వరకు కూడా చెరువులు ఉన్నాయి. సో ఈ చెరువుల్లో ఈ యాసంగిలో అంటే మనకి ఏప్రిల్, మే నెలలో నీరు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నీరు తక్కువగా ఉండే సమయంలో ఈ చెరువుల నుండి మట్టిని సేకరించి దాన్ని మనం పంట పొలాలకు వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మట్టిని వేసుకునేటప్పుడు మనం ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు ఒక ఎకరాకి 45 నుంచి 50 టన్నుల వరకు చెరువు మట్టిని వేసుకోవచ్చు. సో అంటే దగ్గర 12 నుంచి 16 ట్రాక్టర్ లోడ్ల వరకు ఒక ఎకరాకు మన యొక్క చెరువు మట్టిని వేసుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే పరిశ్రమలు ఎక్కువగా ఉండి పరిశ్రమలకు సంబంధించిన వ్యర్థాలు ఏ చెరువులకు అయితే వెళ్తున్నాయో ఆ చెరువుల యొక్క మట్టిని మాత్రం మనం సేకరించుకోకూడదు. అట్లాంటి చెరువు మట్టిని మనం సేకరించుకునేటప్పుడు భూసార పరీక్షలు చేసుకొని దాంట్లో ఉండే ఈ యొక్క పోషకాల లభ్యత, దాంట్లో ఉండే చౌడు, దాంట్లో ఉండే ఆమ్లత్వాన్ని మనం పరీక్షించుకొని ఆ యొక్క చెరువు మట్టిని మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే నల్లరేగడి నేలల్లో ఒండ్రు, బంకమన్ను అధికంగా ఉండే నేలలకు ఈ చెరువు మట్టిని తీసుకోకూడదు. నల్లరేగడి నేలకు వేసినట్లయితే మురుగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండి నీటిని తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎక్కడా కూడా ఈ చెరువు మట్టి నల్లరేగడి భూములకు వేయకూడదు. ఇంకొకటి మనం వేసుకునేటప్పుడు ఈ యొక్క చెరువు మట్టిలోని యొక్క చౌడు శాతాన్ని మనం పరీక్షించుకొని వేసుకున్నట్లయితే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే ఈ యొక్క చెరువు మట్టిని మనం పంట పొలాలకు తోలుకోవడం ద్వారా చెరువు యొక్క నీటి నిల్వ సామర్థ్యం మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట దిగుబడి పెరగడం వల్ల నికర ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వర్షాధార పంటలు, తేలిక నేలలు, పత్తి పండించే పంటలు, ఈ పంటలకు మనకు ఈ యొక్క చెరువు మట్టి అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. దాంతోపాటు మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క మట్టి స్వభావం ఎలా ఉంది, ఒండ్రు మన్ను ఎంత మోతాదులో ఉంది, బంకమన్ను ఎంత మోతాదులో ఉంది, ఇసుక ఎంత మోతాదు ఉంది, ఈ 3 మోతాదులు కనుక మనం తెలిసినట్లయితే మనకు నేల స్వభావం కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేల స్వభావం ఆధారంగా మనం యొక్క ఈ చెరువు మట్టిని తీసుకొని దాన్ని మనం ఇసుక ఎక్కువ ఉండే నేలకు వేసుకున్నట్లయితే మనం దిగుబడి పెంచుకోవడమే కాకుండా మన ఖర్చులు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.